హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజే స్పాట్. ఈరోజు మనం స్పాట్ చేస్తున్న వ్లాగ్ వచ్చి సండే స్పెషల్ వ్లాగ్, కుకింగ్ వ్లాగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు స్పెషల్గా అయితే మేక కాళ్ళు తీసుకొని వస్తున్నాను, అలాగే కిడ్నీస్ కూడా తీసుకొని వస్తున్నాను. చాలా డేస్ అయిపోయింది మనం కుకింగ్ వ్లాగ్ చేయక. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా లాస్ట్ దాకా చూడండి. ఇక ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. వ్లాగ్లోకి వెళ్ళిపోయే ముందు యాజ్ యూజువల్గా ఒకటే రిక్వెస్ట్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి. ఫ్రెండ్స్, మేమైతే లాస్ట్ కార్తీక మాసంలో అయితే నాన్ వెజ్ ఏం తినలేదు. సో ఇంకా కార్తీక మాసం కంప్లీట్ అయిపోయాక ఈరోజే స్పెషల్గా మేక కాళ్ళు అనేది తీసుకొచ్చుకుంటున్నాము. ఎందుకంటే ఇంకా అది మన ఆర్వి లక్ష్మికి అయితే హ్యాండ్స్ కూడా ఫ్రాక్చర్ అయిపోయింది కదా. సో కొంచెం బోన్స్ గట్టి పడాలని మేక కాళ్ళు తీసుకొచ్చి కొంచెం లైట్గా సోర్వ పెడదాము, అలాగే కర్రీ కూడా చేసుకుందాము. అలాగే కిడ్నీస్ కూడా స్పెషల్గా ప్లాన్ చేశాను ఈరోజు. సో ఇప్పుడు అవన్నీ తీసుకురావడానికి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇప్పుడైతే టైం 9 o'clock అవుతుంది. ఈరోజు సండే కాబట్టి మా చిన్న పాపకైతే అబాకస్ క్లాస్ ఉంది. సో ఆర్వి లక్ష్మిని అబాకస్ క్లాస్లో డ్రాప్ చేసి రిటర్న్ వచ్చేటప్పుడు మనము మేకై కాళ్ళు అండ్ ఐటమ్స్ తీసుకొని వచ్చేద్దాం. ఆర్వి బాయ్. ఇంకా ఆర్వీని అయితే డ్రాప్ చేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకా మటన్ షాప్కి వెళ్ళిపోదాం మనము. ఫ్రెండ్స్, మనమైతే మటన్ షాప్కి అయితే వచ్చేసాము. ఈ కేజీఎన్ మటన్ షాప్ ఎగ్జాక్ట్గా మనకి ఆనంద్ నగర్ బండ్లగూడ సర్కిల్లో ఉంటుంది. రెగ్యులర్గా అయితే నేను మటన్ ఈ షాప్లోనే తీసుకుంటాను ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. సో మనకన్నా అయితే చాలా ఫ్రెష్గా ఇస్తాడు. సో ఇప్పుడైతే మనమైతే కాళ్ళు తీసుకుందామని వచ్చేసాము. నాగోల్ బండ్లగూడ ఏరియాలో ఉంటే మాత్రం మీరు ఈ షాప్లో ఒకసారి మటన్ ట్రై చేయండి, మన సబ్స్క్రైబర్ అని చెప్పండి, చాలా ఫ్రెష్గా ఇస్తారు మటన్ అయితే. ఫ్రెండ్స్, ఇంకా కాళ్ళు అయితే తీసుకొచ్చుకున్నాం కదా, ఆ కాళ్ళని అయితే మంచిగా కడిగాము 2-3 times. కడిగి ఇంకా కుక్కర్లో పెట్టేశాము. సో కొంచెం మిరియాలు అయితే దంచుకుంటున్నాం ఫ్రెండ్స్ రోల్లో, ఎందుకంటే మిరియాలతోని ఉడకబెడితే ఆ ఫ్లేవర్ అనేది ముక్కలకు పడుతుంది, స్పైసీగా కొంచెం బాగుంటుంది, ఘాటుగా. మేమైతే కొంచెం వాటర్ ఎక్కువనే పోసుకున్నాము, ఎందుకు అంటే సూప్ కూడా తాగుదాం అనుకుంటున్నాము. సో ఉడకబెట్టినాక కొంచెం వాటర్ అనేవి ఉంటాయి కదా, అవి సూప్ లాగా తాగుదాము. అది కూడా నేను చూపిస్తాను మీకు. ఒక స్పూన్ పసుపు వేసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత అయితే లైట్గా సాల్ట్ కూడా వేసుకుంటున్నాము. సో నెక్స్ట్ మిరియాల పొడి వేసుకుంటున్నాము. ఈ మిరియాల పొడి కొలత ఎలా వేసుకోవాలి శిరీష? తాగడానికి కాబట్టి, పిల్లల కోసం అన్నావు కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నాం. సో కొంచెం తక్కువనే వేసుకుంటున్నాం, మళ్ళీ ఘాటు ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ తర్వాత కొత్తిమీర అండ్ పుదీనా కొంచెము వేసుకుంటున్నాం ఫ్రెండ్స్, ఫ్లేవర్ కోసం. ఒక స్పూన్ అల్లం అయితే వేసుకుంటున్నాము. టోటల్గా 4 కాళ్ళు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ నేను. లైట్గా ఆయిల్ కూడా వేసుకుంటున్నాము. అందులో నుంచి వాటర్ ఎక్కువైనాయి అనుకో, కుక్కర్లో నుంచి బయటికి పొంగుతాయి, అయితే బయటికి పొంగకుండా ఉండడం కోసం కొంచెం. సో ఈ ఆయిల్ ఎందుకు వేసుకుంటున్నాం అంటే, యాక్చువల్గా కుక్కర్లో నుంచి వాటర్ వేపర్ అనేది ఎక్కువ వచ్చినప్పుడు వాటర్ బయటికి వస్తాయి కదా, అది రాకుండా ఉండడానికి ఆయిల్ అయితే వేసుకుంటున్నాము. ఇక అన్నీ వేసుకొని కలిపేసుకుంటున్నాం ఫ్రెండ్స్. సో ముక్కలకు పట్టేటట్టు మంచిగా 2-3 సార్లు మిక్స్ అయితే చేసుకోవాలి. ఇక అంత ప్రాసెస్ కంప్లీట్ అయిపోయాక కుక్కర్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గ్యాస్ స్టవ్ పైన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేసుకుంటారు, మేమైతే ఈ పద్ధతిలో చేసుకుంటున్నాము. సో కాళ్ళు కనుక లేతగా ఉంటే మాత్రము 5 to 6 విజిల్స్ పెట్టుకోండి, కొంచెం ముదిరితే మాత్రము 9 to 10 విజిల్స్ అయితే పెట్టేసుకోండి. ఇక కాళ్ళు అయితే ఉడుకుతున్నాయి. ఈలోపు 1/2 కిలో కిడ్నీలు, 1/2 కిలో లివర్ కూడా తెచ్చాము.
సో వీటితో కాళ్ళతో పాటు ఇవి సపరేట్గా ఫ్రై చేస్తాము, ఇవి కర్రీలాగా చేస్తాం అనుకుంటున్నాము. ఈ లివర్ ఉన్న కిడ్నీస్ అయితే మా పిల్లలకు నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. సో ఫ్రై చేసుకుంటాం కాబట్టి టేస్ట్ అదిరిపోతుంది. ఒక పక్కకైతే కాళ్ళు ఉడుకుతున్నాయి ఫ్రెండ్స్, ఇంకో పక్కన అయితే మనం ఫ్రై చేసేసుకుంటున్నాము కిడ్నీ అండ్ లివర్. సో కిడ్నీ అండ్ లివర్ సింపుల్గానే చేసేస్తున్నాము ఫ్రై. ఆయిల్ వేసుకున్నాక కొంచెం ఆయిల్ వేడెక్కాక పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, పుదీనా వేసుకొని లైట్గా సాల్ట్ వేసేసుకున్నాము. ఇక ఉల్లిగడ్డలు వేగేదాకా మంచిగా మిక్స్ చేసేస్తున్నాము. ఫ్రై కాబట్టి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగానే వేసుకోవాలి, ఆయిల్ తక్కువ అయితే మొత్తము అతుక్కపోతుంది ఫ్రెండ్స్. ఇక ఒక స్పూన్ అల్లం వేసేసుకొని కలుపుకుంటున్నాము. ఇక విజిల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఫ్రెండ్స్. సో విజిల్స్ వచ్చేటప్పుడు వేపరైజర్ వస్తుంది కదా, ఆ స్మెల్ అయితే అదిరిపోతుంది, ఎందుకంటే మిరియాలు వేసాము కదా. సో కొంచెం ఘాటుగా స్మెల్ అయితే వస్తుంది. మనమైతే ఒక 8 విజిల్స్ అయితే ఉంచుదాం అనుకుంటున్నాము. ఇటు పక్కన కర్రీ అవుతుంది కదా, ఇక పసుపు వేసేసుకొని కలుపుకున్నాక తర్వాత మన కిడ్నీస్ అండ్ లివర్ అయితే వేసేస్తున్నాము. వాటర్ పడకుండా చూసుకోవాలి. ఈ కర్రీలో అయితే వాటర్ అసలుకే యూజ్ చేయొద్దు ఫ్రెండ్స్. స్మెల్ అయితే అదిరిపోతుంది, గుమ్మగుమ్మలు అయితే వచ్చేస్తున్నాయి. ఇంకా ఈ కర్రీలో అయితే ఉప్పు, కారం, మసాలా, ధనియాల పొడి కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఈ కర్రీలో వాటర్ యూజ్ చేయొద్దని ఎందుకు చెప్పాను అంటే, ఈ కర్రీ అవుతూ ఉంటే వేడికి లైట్గా వాటర్ అనేది ఫామ్ అవుతుంది. చూడండి, మీకు కూడా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. ఇక లైట్గా సాల్ట్ అయితే వేసుకుందాము. సో పిల్లలు తింటారు కాబట్టి కారం అనేది లైట్గానే వేసుకుంటున్నాము, మరీ స్పైసీగా ఏం చేయట్లేదు, మీడియంగా చేసుకుంటున్నాం మేమైతే. సో మీరు కనుక కారం ఎక్కువ తింటే మాత్రం ఎక్కువగానే వేసుకోండి. తర్వాత ధనియాల పొడి అయితే వేస్తున్నాము. ఓకే, లాస్ట్కి ఇంకా గరం మసాలా వేసుకుందాము. ఫ్లేమ్లో పెట్టేసుకొని కొద్దిసేపు ఇలాగే ఉంచుకోవాలి, కర్రీ అనేది ఉడుకుతుంది. సో స్మెల్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్, చాలా రోజులు అయిపోయింది మటన్ తినేసి. కాళ్ళు అయితే ఉడికాయి, మేమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఇంకా కర్రీ కూడా అవుతుంది కదా, కర్రీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ కావడానికి వచ్చేసింది. అబ్బా సూపర్. సో మీరు సండే స్పెషల్ ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి. నేను ఫస్టే చెప్పాను కదా వాటర్ వేయకూడదు అని. ఇప్పుడు ఆల్మోస్ట్ కర్రీ ఉడికాక ఏంటంటే గ్రేవీ అయితే ఆటోమేటిక్గా ఫామ్ అయిపోతుంది. సో వాటర్ అయితే యూజ్ చేయకండి మీరు ఎప్పుడైనా మటన్ ఐటమ్స్ కానీ బ్రెయిన్ కానీ అలా సపరేట్గా కుక్ చేసుకుంటే మాత్రం. ఇక కుక్కర్ క్యాప్ అయితే ఓపెన్ చేస్తాం ఫ్రెండ్స్, ఇంకా ఎట్లా ఉడికాయో ఒకసారి చూద్దాము. ఆహా, ఇంకా లైట్గా బాయిల్ అయితే అవుతున్నాయి. సో లైట్గా వాటర్ కూడా ఉన్నాయి, ఎందుకంటే మాకు సొరవ కావాలి అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇది సూప్ లాగా కొంచెం తాగుదామని ముందే ప్లాన్ చేసుకొని వాటర్ అయితే ఎక్కువ వేసుకున్నాము. సో సూప్ వద్దనుకుంటే మీరు కొంచెం వాటర్ అనేది తక్కువ చేసుకోండి. ఇక ఒక చిన్న గ్లాస్లో అయితే సూప్ అయితే పోసుకుంటున్నాము. సో డైరెక్ట్గానే తాగేసేయాలి, ఇంకా మళ్ళీ ఏం వేసుకోకూడదు. సూప్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ సూప్ అయితే రెడీ అయిపోయింది. సో ఒకసారి అయితే టేస్ట్ అయితే చూద్దాము. అబ్బా గొంత ఆగమంటుంది. బొక్కల సోర్వా కదా ఫ్రెండ్స్, సూపర్గా ఉంది. పాయా అంటారు.
సో మనకి హోటల్లో పాయ ఎలా దొరుకుతుందో అలాగే ఉంది. ఆహా, మిరియాల ఘాటు తెలుస్తుంది మనకి. ఎప్పుడైనా సర్ది అయినప్పుడు, ఫీవర్ అయినప్పుడు ఇలాంటి సూప్ తాగితే సెట్ అయిపోతుంది. కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ కూడా తెలుస్తుంది మనకి. ఇక ఫైనల్ టచ్అప్ కోసము గరం మసాలా, అలాగే మాది ఒక సీక్రెట్ మసాలా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ మసాలా వేసుకున్నాము టేస్ట్ కోసం. ఇంకా కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకుంటున్నాము. ఆల్మోస్ట్ కర్రీ అనేది ఇక అయిపోయింది. ఇంకా దించేసి పక్కకు పెట్టేసుకోవాలి అంతే. ఇక సింపుల్గా ఈ సింపుల్ ప్రాసెస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా కాళ్ళ సోర్వా అనేది అది కూడా కంప్లీట్ చేసేద్దాము. ఇక కాళ్ళది మిగిలిన ప్రాసెస్ చూసేద్దాం ఫ్రెండ్స్. ఒక చిన్న బౌల్ తీసేసుకున్నాను. అందులో ఆయిల్ వేసేసుకొని పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు అయితే గోలించుకుంటున్నాను. ఆల్రెడీ కాళ్ళు ఉడకపెట్టేటప్పుడే సాల్ట్ అనేది వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. సో చూసుకొని వేసుకోవాలి. మళ్ళీ ఉప్పు ఎక్కువైతే ఉప్పిసం అవుతుంది. ఇక పుదీనా వేసుకున్నాక మంచిగా ఉల్లిగడ్డలు అయితే గోలేదాకా ఉంచుకోవాలి. దీనికి కూడా కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే వేసుకోవాలి. నాన్ వెజ్ కదా, సో నాన్ వెజ్లో కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువనే యూజ్ చేయాలి. మీరు ఆయిల్ అనేది లైట్గా యూజ్ చేశారనుకోండి టేస్ట్ అనేది రాదు. ఉల్లిగడ్డలు అయితే ఎర్రగా గోలించుకోవాలి ఫ్రెండ్స్. ఎర్రగా గోలినాక అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా ఫ్రెష్ది వేసుకున్నారనుకోండి టేస్ట్ అదిరిపోతుంది. అంటే రీసెంట్గా పట్టింది అయితే వేసుకోండి, అప్పుడు టేస్ట్ అయితే చాలా చక్కగా వస్తుంది. అల్లం ఫ్లేవర్ అనేది తాకుతుంది కర్రీకి అయితే. ఫ్రెండ్స్ అల్లం పచ్చివాసన వెళ్ళిపోయాక లైట్గా పసుపు వేసుకోవాలి. పసుపు కూడా ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే మనము ఉడకపెట్టేటప్పుడే ఆల్రెడీ పసుపు అనేది యూజ్ చేశాము. సో లైట్గానే వేసుకోవాలి. కర్రీ చేసుకునే ముందు మనము ఉడికించాము కదా కుక్కర్లో, వాటర్ అనేది సపరేట్గా చేసుకోవాలి. అలాగే పీసెస్ అనేది సపరేట్గా చేసుకోవాలి. ఈ పీసెస్ సపరేట్గా చేసుకున్నవి మనము కర్రీలో వేసుకోవాలి. ఇక ఇప్పుడైతే పీసెస్ అనేది మన కర్రీలో అయితే వేసేసుకుంటున్నాము. ఇక వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. మంట అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ పీసెస్ అనేవి ఉడకబెట్టాం కదా, సో మళ్ళీ ఎక్కువ అయితే మెత్తగా అయిపోతాయి. ఇక ఇప్పుడు ఉప్పు, కారం అవన్నీ వేసుకోవాలి. మేమైతే 4 లెగ్స్ తీసుకొచ్చుకున్నాము. సో ఎన్ని స్పూన్స్ వేస్తున్నావు శిక్ష? మనది స్పైసీ తక్కువ ఉంటుంది కాబట్టి 2 వేస్తున్నాం. సో మేమైతే 2 స్పూన్స్ కారం అయితే యూజ్ చేస్తున్నాము. సో స్పైసీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవాలి. ఉప్పు ఆల్రెడీ ఉప్పు యూజ్ చేసాం కాబట్టి మనం లైట్గానే వేసుకోవాలి ఇప్పుడు. సో అసలు కాళ్ళ కూర అంటేనే మిరియాల ఫ్లేవర్ అనేది ఎక్కువగా ఉండాలి. సో కాబట్టి మళ్ళీ ఫైనల్గా కూడా మిరియాల పౌడర్ అయితే లైట్గా వేసుకుంటున్నాము, ఎందుకంటే నాన్ వెజ్ అంటే స్పైసీగా ఉండాలి. సో స్పైసీగా ఉంటేనే ఆ మజా అనేది వస్తుంది. ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే చాలా చక్కగా కలుపుకోవాలి, ఎందుకు అంటే కారము, ఉప్పు, మిరియాల పౌడర్ అన్ని ముక్కలకి పట్టాలి. సో ముక్కలకు పట్టేదాకా మంచిగా ఒక 2-3 టైమ్స్ అయితే బాగా కలిపేసి ఇంకా పక్కకైతే పెట్టుకోవాలి. ఇంకా అప్పుడు లైట్గా వేడి అనేది తాకుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు లైట్గా కొబ్బరి పొడి వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. కొబ్బరి పొడి వేసుకున్నాక మిక్స్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి కర్రీ అనేది ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. కాళ్ళ సోర్వ కర్రీ అంటే యాక్చువల్గా ఈ సూపే అని చెప్పొచ్చు. ఈ సూప్లోనే మొత్తం టేస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం వాటర్ పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ అనేది ఈ కర్రీలో పోసేసుకోవాలి ఫైనల్గా. సో ఫ్రెండ్స్ ఇంకా వాటర్ అనేది కర్రీలో అయితే పోసేసుకున్నాము. కొద్దిసేపు ఇంకా పక్కకు పెట్టుకోవాలి. ఇంకా ఉడక పెట్టుకోవాలి. ఇక ఒక 10 మినిట్స్ అయితే అది మంచిగా ఉడికి దానికి పడుతుంది. కర్రీ పైన మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉంచాలి ఫ్రెండ్స్. ఇక కర్రీ అయితే దగ్గరకు అయిపోయింది ఫ్రెండ్స్. 10 నిమిషాలు అయిపోయాక కర్రీ అనేది ఇలాగ అయిపోయింది. సో ఇంకా లాస్ట్గా ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవాలి టచ్అప్స్ కోసం. చూడండి ఫ్రెండ్స్ కాళ్ళ సోర్వ అయితే రెడీ అయిపోయింది.
మేము సోర్వా అనేది అంటే వాటర్ లాగా చేసుకోము, లైట్గా కొంచెం కర్రీ ఫ్లేవర్గా చిక్కగా చేసుకుంటాము, ఎందుకంటే రైస్లో కలుపుకొని తినాలి కదా, అందుకని. అదే మీరు తాగడానికి ప్రిఫర్ చేస్తే మాత్రం కంప్లీట్గా వాటర్ లాగా చేసుకుంటాము, సూప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అప్పుడు. సో ఇలాగ చేసుకొని రైస్లో తింటే అద్భుతంగా ఉంటుంది. ఇక లైట్గా ధనియాల పొడి, గరం మసాలా వేసేసుకొని కలుపుకొని కొత్తిమీర వేసేసుకుందాము. సో ఇంకా ఇంతే సింపుల్గా ఫ్రెండ్స్. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. మా ప్రాసెస్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆల్రెడీ మేము 3-4 టైమ్స్ అయితే చేసుకున్నాం ఇలాగా. సో ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోమని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఎందుకు అంటే మనకి కర్రీలో పైనకి ఇలాగ తేలాలి. నాన్ వెజ్లో ఇలాగ ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ చూసేద్దాం ఒకసారి ఫ్రెండ్స్. ఇంకా రైస్ కూడా రెడీ అయిపోయింది. సో వైట్ రైస్లోకి కాళ్ళ సోర్వా కర్రీ అండ్ కిడ్నీ లివర్ కర్రీ. ఒకసారి ఇంకా టేస్ట్ అయితే చూసేద్దాం. అసలు ఇంకా బగారా ఉంటేనైతే హైలైట్ ఉంటుంది దీంట్లోకి. సో కానీ మేమైతే ఇవాళ వైట్ రైసే వండుకున్నాము. లివర్ ఉన్న కిడ్నీస్ అయితే టేస్ట్ చూస్తున్నా. అబ్బా అబ్బాబ్బాబ్బా ఏముంది, రియల్గా ఫ్రెండ్స్ అదిరిపోయింది కర్రీ అయితే. చాలా రోజులైంది ఇట్లా తినేసి, సూపర్గా ఉంది. అంటే కొంతమంది వంట చేస్తారు ఫ్రెండ్స్, వాళ్ళ చెయ్యిల్లోనే కొంచెం మ్యాజిక్ అనేది ఉంటుంది. అలాగా మా ఫ్యామిలీ మెంబర్స్లోనైతే మా అమ్మమ్మ సూపర్గా వండేది, అలాగే మా పద్మత్తమ్మ కూడా వండుతుంది, సూపర్గా ఉంటుంది. మా మమ్మీ కూడా వండుతుంది, తర్వాత శిరీష. వీళ్ళు వంట చేస్తారు కానీ వాళ్ళు ఏం వేయకున్నా కూడా ఆ చెయ్యిలోనే మ్యాజిక్ ఉంటుంది. వాళ్ళు వంట చేస్తే మాత్రం ఎలా చేసినా కూడా అమోఘంగా ఉంటుంది. ఇప్పుడైతే కాళ్ళు చోరుగా కలుపుకొని తింటున్నా ఫ్రెండ్స్. బా వాహా, ఇందులోకి జ్యూస్ వస్తుంది. అబ్బా జ్యూస్ వస్తూ ఉంటే మిరియాల ఘాటు ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది గొంతులకు పోతుంటే ఆయం అంటుంది. ఎంత బాగుందో. ఆహా, ఈరోజు సండే మీరు కూడా ఏం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఈ వ్లాగ్ మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అందాక బాయ్ బాయ్.